హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ భావన. అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా రెండవసారి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేపట్టారు. చేపట్టిన మొట్టమొదటి రోజే చాలా కీలకమైన వాక్యాలు, నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇలాంటి నిర్ణయాలు కొన్ని విభేదాలకి, వివాదాలకి కూడా దారి తీసినట్టు కనిపిస్తోంది. మరి ఈ వివాదాలకి సంబంధించి మాట్లాడేందుకు మనతో ఉన్నారు కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్తే భావన. సో మనం చూసాము రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు డొనాల్డ్ ట్రంప్. మరి ఈరోజు ఆయన తీసుకున్న చాలా కీలకమైన విభేదాలకి సంబంధించి కావచ్చు, విభేదాలు కూడా చాలా ఉన్నాయని చెప్పుకోవాలి. మన భారతీయులకి ఎలాంటి ఒక అపోహ ఆయన మిగిలిచ్చారని చెప్పుకోవాలి. నిజానికి విభేదాలు, వివాదాలు నువ్వేదైతే పదాలు వాడావో వాటన్నిటితో ట్రంప్‌కి సంబంధం లేదు. ట్రంప్ షాకింగ్ నిర్ణయాలకు, మీడియా బ్రేకింగ్ నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన్ని నువ్వేదన్నా అనుకో, ఆయనకంటూ ఒక మైండ్ సెట్ ఉంటది. ఆయనకంటూ ఒక నిర్ణయం ఉంటది. దాన్ని తీసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటారు ఆయన. ఆయన తీసుకున్న స్లోగన్ ఇప్పుడు గాని, మొదటిసారి అమెరికా అధ్యక్షుడైనప్పుడు గాని, అమెరికా ఈజ్ అమెరికన్స్ ఫస్ట్. ఆ నినాదాన్ని ఆయన తీసుకున్నారు. అమెరికా, అమెరికా వాళ్ళ కోసమే అని ఏదైతే నినాదాన్ని ట్రంప్ ఇచ్చాడో దాన్నే పాటిస్తూ ఈ నిర్ణయాలు తీసుకున్నాడు. ఆయన మొదటిసారి అంతే నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడు అంతే నిర్ణయాలు తీసుకున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయాల్లో చాలా కీలకమైన నిర్ణయం ఏంటంటే, అమెరికాకి వెళ్ళే వలసదారులు అదే స్టూడెంట్ వీసా ద్వారా కావచ్చు, టూరిస్ట్ వీసా ద్వారా కావచ్చు, ఇంకే వీసా ద్వారా అయినా కావచ్చు. ఆడికి వెళ్ళే వలసదారులకి అక్కడే పిల్లలు పుడితే ఇప్పటివరకు అమెరికా పౌరసత్వం వచ్చేది. కానీ ఇప్పుడు రాబోయే కాలంలో రాదు. అక్కడే పిల్లలు పుట్టినా సరే అమెరికా పౌరసత్వం రాదు. ఇది నిజానికి 1868 నుంచి అమల్లో ఉంది. 1868లో అమెరికా అంతర్యుద్ధం తర్వాత 14వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ రోజు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటి అంటే, అమెరికాకు వచ్చే శరణార్థులు, వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కినక అమెరికాలో పిల్లలు పుడితే వాళ్ళకి జన్మతః పౌరసత్వం అమెరికాది ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని ట్రంప్ రద్దు చేశాడు. రాబోయే కాలంలో మన తెలుగు వాళ్ళ మీద ప్రధానంగా ప్రభావం చూపించే నిర్ణయం ఇది. ముఖ్యంగా భారతీయుల పైనే చాలా ఇదొక అవును. పడిందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఎందుకంటే మనోళ్ళు స్టూడెంట్ వీసా మీద పోతారు. తర్వాత అక్కడే జాబ్‌లు ఎతుక్కుంటారు. అక్కడే పెళ్లి చేసుకుంటారు. అక్కడే పిల్లల్ని కంటారు. అక్కడే సెటిల్ అయ్యే ఎందుకంటే చాలా మంది అక్కడే సెట్ కావటానికి ఇదొక మార్గం అనుకుంటారు. అక్కడ పిల్లల్ని కంటే పిల్లలకి పౌరసత్వం వస్తది. తర్వాత ఆ పిల్లలకి వచ్చే పౌరసత్వం ద్వారా పేరెంట్స్‌కి కూడా పేరెంట్స్ కూడా వస్తుంది. వస్తదనే ఒక అంచనా ద్వారా వాళ్ళు ఆ ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు రాబోయే కాలంలో ఇక ఈ అవకాశం లేదు. ఇంకోటి కూడా డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. నిజానికి డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం ఇలా ట్రంప్ చేసిన ఒక రెండో నిర్ణయం. రెండోసారి ఈ నిర్ణయం తీసుకోవడం. 2020లో మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. కాపోతే ఆ నిర్ణయం తీసుకున్న 1 ఇయర్‌లోనే ఆయన ఓడిపోవటం ఫలితంగా బైడెన్ మళ్ళా డబ్ల్యూహెచ్ఓలో కొనసాగుతానని ప్రకటించాడు. ఇయాల మళ్ళా అమెరికా అధ్యక్షుడైన తొలి రోజే ఇక నేను క్యాన్సిల్ చేస్తున్నాను, డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా వైదొలుగుతుందని ప్రకటించాడు. దానికి ఆయన చెప్పిన కారణం ఏంటంటే, అమెరికా జనాభా 34 కోట్లు. అమెరికా చెల్లిస్తుంది $50 బిలియన్ డబ్ల్యూహెచ్ఓకి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కి. చైనా జనాభా 140 కోట్లు. చైనా చెల్లిస్తుంది $3.90 బిలియన్. సో అంత జనాభా ఉన్న చైనా అంత తక్కువ చెల్లిస్తుంటే, తక్కువ జనాభా ఉన్న అమెరికా ఎందుకు $50 బిలియన్ చెల్లించాలి? ఇది ట్రంప్ యొక్క స్లోగన్. సో మొత్తానికి రద్దు చేశారు. ఒపీనియన్. యెస్. డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించేశారు. ఇది మాత్రమే కాదు. 2021లో ట్రంప్ అధికారం నుంచి పోయిన తర్వాత, ఆ రోజు బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రెసిడెన్షియల్ క్యాపిటల్ దగ్గర పెద్ద ఆందోళన జరిగింది. ఆ ఆందోళనలో 1500 మీద కేసులు నమోదైంది. 1500 మంది మీద. ఆళ్ళందరి మీద పెట్టిన కేసులని ఉపసంహరించుకున్నట్టు, వాళ్ళకి క్షమాభిక్ష పెడుతున్నట్టు కూడా ట్రంప్ ప్రకటించారు. ఇది ఒక కీలక నిర్ణయంగా మనం చూడాలి. ఇది మాత్రమే కాదు. అమెరికా సరిహద్దు దేశాలుగా ఉన్నటువంటి మెక్సికో, కెనడా ఈ దేశాల మీద రాబోయే కాలంలో 25% అదనపు పన్నుని వేయబోతున్నట్టు కూడా ట్రంప్ ప్రకటించారు. అంటే రాబోయే కాలంలో సరిహద్దు దేశాలతో అమెరికా ఏ రకంగా ఉండబోతుంది, అక్కడ దేశాలతో ఎగుమతులు, దిగుమతుల విషయంలో అమెరికా చేసుకోబోయేటువంటి ఒప్పందాలు ఏ రకంగా ఉండబోతున్నాయన్నది ఇక్కడ క్లియర్‌గా పిక్చర్ క్లియర్ అయిపోయింది. సో కాబట్టి అసలు బయట దేశాలతో అమెరికా ఎలా ఉండబోతుంది అనేది చాలా క్లియర్‌గా తొలి రోజు చెప్పారు. చైనాతో టిక్ టాక్ ఒప్పందం ఉంది వాళ్ళకి. అవును. టిక్ టాక్‌తో వీడియో షేరింగ్ ఒప్పందం ఉంది. ఆ ఒప్పందంలో అమెరికాకి 50% వాటా ఉండాల్సిందే అని తేల్చి చెప్పారు. షేరింగ్ అడుగుతున్నారు. యెస్. ఇక అమెరికాలో దాన్ని అలో చేయాలంటే అమెరికాకి 50% పైన వాటా ఉండాల్సిందే. అంటే అమెరికా 50% వాటా ఉందంటే డెసిషన్ మేకర్‌గా అమెరికా ఉంటుంది రాబోయే కాలంలో టిక్ టాక్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ట్రంప్ నిర్ణయాలు అనేది ఒక రకంగా చూస్తే మీకు వివాదాలు కనిపించదు. కానీ అమెరికా దృష్టిలో నుంచి చూసినప్పుడు మా కోసమే కదా నిర్ణయాలు, మాకు అవకాశాలు కల్పించటే కోసమే కదా అన్నట్టుంటాయి. కాకపోతే
ఏ దేశ అధ్యక్షుడైనా ఆ దేశం కోసం పనిచేయటం పెద్ద చెయ్యాలి కూడా. ఆ దేశం కోసమే చేయాలి. కానీ అమెరికా వాళ్ళు పనిచేసినప్పుడు మాత్రం కొంత వివాదం వస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ స్టార్ట్ చేసింది అమెరికా. అంటే ఈ దేశంలో దేశం మాత్రమే కాదు, అవకాశం ఉన్నటువంటి ప్రతి చోట ప్రతి వస్తువుని అమ్ముకునే సామర్థ్యం ఉండాలి. ప్రపంచాన్ని చిన్నదిగా చేయాలి. అంటే ప్రపంచాన్ని ఒక చిన్న కుగ్రామంగా చేయాలని అమెరికా స్టార్ట్ చేసింది. అమెరికా వస్తువునే బయట ప్రపంచంలో అమ్ముకోవడానికి, అమెరికా కంపెనీలు బయట దేశంలో పెట్టుబడులుగా మార్చుకోవడానికి, బయట దేశంలో ఉన్నటువంటి మానవ వనరులని అమెరికాకి ఎత్తుకెళ్ళటానికి దీన్ని ఉపయోగించుకుంది. మరి గ్లోబలైజేషన్ ప్రతిపాదించిన అమెరికా ఇవాళ అమెరికన్లకే అని చెప్పి నినాదం ఎట్ట తీసుకుంటది? నీకు అవసరం వచ్చినప్పుడేమో ప్రపంచం కుగ్రామం కావాలంటావు. నీకు ఇబ్బంది అయినప్పుడేమో అమెరికన్లకే అంటావు. ఎప్పుడూ ఒకటే స్లోగన్ ఉండాలి. కానీ రకరకాల స్లోగన్లు ఎందుకు మారుస్తున్నావు? నీకాడ ఒకప్పుడు మానవ వనరులు లేవు, టెక్నాలజీ లేదు. నువ్వు ఒక గన్ కల్చర్ తప్ప దేనికి పనికిరాని దేశం నీది. అవును. కానీ నీ కాడ ఉన్నటువంటి డాలరో, డబ్బో చూపిచ్చేసి బయట దేశం నుంచి మొత్తం మానవ వనరులని స్వేచ్ఛాయుత వాణిజ్యం పేరుతో ఎత్తుకెళ్ళి నీ దేశంలో తయారయ్యే ఉత్పత్తులను బయట దేశంలోకి ఎక్స్‌పోర్ట్ చేసి అమ్మేసి, నీవు డబ్బులు గడించేసుకొని, నీ డాలర్ విలువను పెంచుకొని, ఇయాల నీ వాళ్ళకి అవకాశాలు రాలేదు అని ఒక ఇదొచ్చేసరికి నువ్వు మళ్ళా స్టార్ట్ చేసావు. అంటే ఒక డెవలప్‌మెంట్ మొత్తం జరిగిన తర్వాత ఇప్పుడు ఆయన స్కిప్ చేస్తున్నారు. యెస్. అంటే నీ డెవలప్‌మెంట్‌కి కారణం సగం భారతీయులు. భారతీయులు. ఏదో ఫార్మాలో కావచ్చు, మెడిసిన్‌లో కావచ్చు, డాక్టర్‌లుగా కావచ్చు, టెక్నాలజీ. టెక్నాలజీలో కావచ్చు, మొత్తం అమెరికా డెవలప్‌మెంట్‌లో భారతీయుల పాత్ర చాలా కీలకం. ఇవాళ గూగుల్ సీఈఓగా ఎవరున్నారు? సుందర్ పిచాయ్ ఎవరు? భారతీయ సంతతికి భారతీయుడు. సంబంధించినోడు కాదా? ఆ. మైక్రోసాఫ్ట్ సీఈఓలు సత్య నాడెల్ల ఎవరు? భారత సంతతికి సంబంధించిన వ్యక్తి కాదా? ఇలాంటి మానవ వనరులను నీ దేశానికి ఎత్తుకెళ్ళి, నీ దేశంలో పని చేపించుకొని, వాళ్ళ మైండ్ ద్వారా నువ్వు అభివృద్ధి చెంది, నువ్వు టెక్నాలజీ పెంచుకొని, ఇయాల నీ దేశం కోసం, నా దేశానికి అంటే, ఆ మొదటి నుంచి ఆ నినాదం ఎందుకు లేదు? ఆ నినాదం మొదటి నుంచి ఉండుంటే, వాళ్ళు భారతదేశంలోనే పని చేసుకుంటుంటే, వాళ్ళ మేధాశక్తి భారతదేశానికి మాత్రమే పరిమితం చేసుండుంటే, ఇయాల భారతదేశం కూడా చాలా ఎదుగుండేది. కాకపోతే ఏందంటే, భారత రూపాయి కంటే అమెరికా డాలర్ విలువ ఎక్కువ కావటం ఫలితంగా మనోళ్ళకి డబ్బు తప్ప ఈ ప్రపంచంలో ఇంకేమీ లేనట్టుగా మార్చేశారు కదా! ఆ. ఆర్థిక వ్యవస్థని. డబ్బుంటేనే విలువ, డబ్బుంటేనే జీవితం అన్నట్టు మార్చేశారు కదా! డబ్బు కోసం ఆశపడిన మనిషిని క్రియేట్ చేసి, డబ్బు కోసం అమెరికా కురికేలా చేశారు. చివరికి మళ్ళీ ఇప్పుడేం చేస్తున్నారు? మా దేశం వాళ్ళకే మీరు ఉంటే ఉండండి, పోతే పోండి అనే కాడికొచ్చారు. అంటే ఇప్పుడు అమెరికా కోసమే మాత్రమే పనిచేస్తుంది. అంటే అదే కదా సంకేతాలు క్లియర్‌గా. రాబోయే కాలంలో H1B వీసాల మీద కూడా ఆంక్షలు పెడతాడు. కాకపోతే ఎత్తివేస్తాడని నేను అనను. ఎందుకంటే ఇప్పటికైనా సరే ఇండియన్ పీపుల్ వెళ్ళకపోతే అక్కడ టెక్నాలజీ నడవదు. ఖచ్చితంగా అక్కడ టెక్నాలజీ పీపుల్ అందుబాటులో ఉన్న వాళ్ళు తక్కువ. కానీ కార్తిక్ గారు ఇలా చూసుకుంటే భారతీయులు ఇప్పుడు H1B వీసా మీద ఎవరైతే వెళ్తున్నారో విద్యార్థులు గాని ఎవరైనా కావచ్చు. మరి వాళ్ళని మొత్తం రద్దు చేస్తారంటారా H1B వీసాని? ఏ వీసాలు రద్దు చేయడు. స్టూడెంట్ వీసాలుగానే ఉంటాయి. H1B వీసాలుగానే ఉంటాయి. కాకపోతే పరిమితులుంటే, ఆటంకాలుంటాయి. పౌరసత్వం మాత్రమే రద్దు చేశారంటారు. ఇప్పుడు పౌరసత్వం కూడా రద్దు చేయలే. అక్కడ రాబోయే కాలంలో అక్కడ పిల్లలు పుడితే జన్మతహా వచ్చే పౌరత్వం ఇక రాదు అని చెప్పాడు. ఓకే. ఇక రాబోయే కాలంలో ఉండదు అని చెప్పాడు. ఓకే. అంతే. అంటే ఎడ్యుకేషన్ సంబంధించి వాళ్ళు వెళ్లి వాళ్ళ చదువుకొని తిరిగి ఇండియాకి ఇక్కడ ఎడ్యుకేషన్ కోసం సెటిల్ అవ్వచ్చు. వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత జాబ్ వస్తే అక్కడ ఉండొచ్చు. జాబ్ రాకపోతే తిరిగి రావాల్సిందే. ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం. అమెరికాకి వచ్చే వలసదారుల విషయంలో మాత్రం ట్రంప్ కఠినంగా ఉండబోతున్నాడు అంటే జన్మతః పౌరసత్వం మాత్రం రద్దు చేయడం జరిగింది. యెస్. ట్రంప్ వలసదారుల విషయంలో కఠినంగా ఉండబోతున్నాడని చెప్పకనే క్లియర్‌గా చెప్పేసారు. ఇదంతా చూసుకుంటే ఏదో కక్షలా తీసుకున్న ఒక నిర్ణయాల్లాగా కనిపిస్తుంది. అంటే బయట దేశాలతో ఎందుకు ఇలాంటి ఒక విభేదాలకి ఆయన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందంటారు? అంటే బయట దేశాలతో విభేదాలు పెట్టుకోవాలన్నది ఆయన ఆకాంక్ష కాకపోవచ్చు. అమెరికా వాళ్ళకి అవకాశాలు కల్పించాలన్నది ఆయన ఆకాంక్ష కావచ్చు. ఆయన నినాదమే అది. ఆయన ఆ దేశాన్ని నినాదంతోనే డెవలప్ ఎన్నికల్లోకెళ్లారు. ఆ నినాదాన్ని నచ్చే ఓటేశారు. కాబట్టి మరి దాన్నే అప్లై చేయాలి కదా! అవును. ఆయన విధానమే అది. ఇప్పుడు అమెరికన్స్‌కి ప్రస్తుతం ఇయ్యాల కొత్తేముంది? అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి అయినప్పుడు కూడా అదే చేశాడు. నిజానికి నీకో విషయం తెలుసా? అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎవరు కాలేరు. కానీ ట్రంప్ కాగలిగాడు. ట్రంప్‌కు ఇమేజ్ కారణం ఏమైంది? అమెరికన్స్‌కి ఆ నినాదమే ట్రంప్‌ని ఆ యొక్క ఇమేజ్‌ని తీసుకొచ్చి పెట్టింది. ట్రంప్‌ని ఒక జోకర్‌గా క్రియేట్ చేయాలనో, ఒక ఇంకోటిగా క్రియేట్ చేయాలనో ఎంత ప్రయత్నం చేశారు? అయినప్పటికి కూడా అమెరికా గుండెల్లో గూడు కట్టుకున్నాడు. ఎందుకు? అమెరికా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం ఫలితంగా. అంటే ఆ దేశం కోణం చూసినప్పుడు అది రైటే. కాకపోతే నువ్వు అవసరానికి ఓ రకంగా ఉన్నావు కదా అని మనం అంటాం. నీకు అవసరమైనప్పుడే ఒక రకంగా ఉన్నావు. ఇప్పుడే ఇంకో రకంగా ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు కదా అనేది మన భావన. సో చూసాం కదా డొనాల్డ్ ట్రంప్
ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో ఇదంతా కూడా ఆయనే సొంతంగా మార్కులు వేసుకొని ఒక రికార్డు స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి ఇక ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో చూద్దాం. నమస్తే.